ఈ గ్రామ ప్రజలకు ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ నమస్కారం. నాకు అతిగా ఇక్కడ పిలిచి నన్ను సన్మానించి ఈ జాతరలో నన్ను కూడా ఒక మెంబర్గా నన్ను ట్రీట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ వాళ్ళకు, నన్ను పిలిచిన తమ్ముళ్లకు, అన్నలకు, ఈ మీడియా సోదరులకు ధన్యవాదాలు చెప్తున్నాను. పట్నం నియోజకవర్గ ప్రజలకు, మంగళపల్లి గ్రామ ప్రజలకు అందరికీ మా అమ్మాయమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అందరి ఆశీస్సులు మా కుటుంబం పైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. శ్రీ శ్రీ మంగళపల్లి మహమ్మాయిదేవి టెంపుల్ దగ్గర ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మంగళపల్లి గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు మరియు మండలం నుంచి ప్రత్యేకంగా అమ్మవారి దర్శించుకుంటున్నారు. ఈరోజు అదేవిధంగా మన మల్లెడ్డి రంగారెడ్డి గారు ఇట్లా మన ఎమ్మెల్యే గారు ఈరోజు గుడిని సందర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గ తెలంగాణ స్టేట్ మొత్తానికి ఈ యొక్క అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మన మల్లెడ్డి రంగారెడ్డి గారు ఘనంగా పూజలు జరిపారు. అదేవిధంగా మన గుడి చైర్మన్ చినమోని శ్రీనివాస్ గారు, చినమోని రమేష్ గారు, అదే అశోక్ గౌడ్ గారు, మరియు మాజీ సర్పంచ్ అశోక్ గౌడ్ గారు, మరియు సతీష్ గుప్తా గారు ఈ ఆలయానికి వచ్చి ఈ ఆలయానికి 10 రోజుల నుంచి ముస్తాబవుతుంది. కలరే కానీ ఇతర సామగ్రి కానీ మాకు ఆదిపట్ల మున్సిపాలిటీ నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని పంపించి వాళ్ళను మా గుడి చుట్టుపక్కల పరిశుభ్రత చేయడం జరిగింది. అదేవిధంగా మా గ్రామ పెద్దలు మరియు నెంబర్లు మరియు మాజీ సర్పంచ్లు, కౌన్సిలర్లు వీళ్ళంతా పోలీస్ సిబ్బంది ఇట్లా మాకు ఎంతో సహకరిస్తున్నారు. అడుగడుగున మన అమ్మవారి చుట్టుపక్కల పరిసరాలను చూసుకుంటూ ఎంతో సెక్యూరిటీ మనకు ప్రజలకు ఇస్తున్నారు. వారికి ఇట్లా మాకు ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామున అమ్మవారి రథోత్సవం ఉంది కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున సందర్శించి, రేపు సండే ఉంది కాబట్టి అమ్మవారిని సందర్శించుకుంటే మీకు ఆరోగ్యాలు వస్తాయి కాక, అదేవిధంగా పిల్లల చదువులో కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శించుకుంటే మీకు సకల సంపదలు కలిగి మీ యొక్క ఆరోగ్యాలను మంచిగుంచి మీకు ఎంతో మేలు జరుపుతుంది ఆ తల్లి. ఆ తల్లికి ఉన్న చరిత్ర ఏంటంటే, నేను పుట్టక ముందుకే ఎప్పుడు 5 సంవత్సరాల కింద అమ్మవారి చరిత్ర ఉందని చెప్తున్నారు పెద్దలు. కానీ ఇక్కడ నుంచి ఇబ్రాహీంపట్నం కట్ట వరకు, అక్కడి నుంచి మంగళపల్లి వరకు ఏదో చరిత్ర ఉందని చెప్తున్నారు. ఆ చరిత్ర ఆ పెద్దలకు తెలుసు కాబట్టి ఆ పెద్దలు మా పెద్దల దగ్గరికి వెళ్ళి మేము తెలుసుకోలేకపోయినాము. అయినా ఇక్కడ అమ్మవారి పురాణమైన అమ్మవారు, అమ్మ నువ్వు ఏది తలుచుకుంటే అది ఇచ్చే సకల సంపదలు ఇచ్చే మన మహమ్మాయి దేవి మంగళపల్లి గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల మండలం నుంచి వస్తున్నారు. మరి అదే హైదరాబాద్కి వెళ్ళి విశ్వకర్మలు మరి అవసరం వాళ్ళంతా చాలా ఎత్తున వచ్చి అమ్మవారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించి ఇక్కడ పట్టు వస్త్రాలే కానీ బియ్యం కానీ ప్రతి ఒక్కటి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు ఈ మండలం నుంచి అంతా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకొని సకల సంపదలు ఇవ్వాలని భక్తులు కోరుచున్నారు. అదేవిధంగా మీడియా వాళ్ళు గిట్ట వచ్చి మనకి ఎంతో సహకరించి మన అమ్మవారి దగ్గర ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమున్నాయి అని అది అడిగి తెలుసుకొని మరి ఇంకా బాగా చేయాలి మీరు అని చెప్పి మీడియా వాళ్ళు ముందుకు వచ్చి మనకు ఎంతో సహకరిస్తున్నారు. వారికి మీడియా బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు పల్నాటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడి మంగళపల్లి. శ్రీ 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 మంగళపల్లి మహామాయాదేవి కమిటీ చైర్మన్ మాడుతున్నాను. ఈరోజు ఈ గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు అందరూ వచ్చి ఈ మమ్మాయమ్మ టెంపుల్కు విచ్చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు అట్లనే ధూమ్ధామ్ కార్యక్రమం ఉన్నది, అట్లనే ఎల్లమ్మ ఈది నాటకం కూడా ఉన్నది. ఈ ఈది నాటకం అని వీళ్ళందరూ విజయవంతంగా చేయాలని ఇచ్చేస్తున్నాను. ఈ భక్తులకు అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు శ్రీ శ్రీ మంగళపల్లి మహమ్మాయమ్మ టెంపుల్ కు మన ఎమ్మెల్యే గారు అన్నగారు చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ రోజు అమ్మగారు గురించి కూడా అన్నగారు వచ్చినారు. అన్నగారు వచ్చి అంతా చూసి వెళ్ళారు. ఈ అన్నగారు ఆశీస్సులు కూడా ఉండాలని కోరుచున్నాం. ఈ ఉత్సవాలు ఒక 6 రోజులు జరుపుకోవడం జరుగుతున్నది. కళ్యాణం కూడా నాత్ర జరగడం జరిగినది. ఇప్పుడు కూడా ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. శ్రీ 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 మంగళంపల్లి మహమ్మాయి దేవి కళ్యాణం మరియు రథోత్సవానికి విచ్చేసిన భక్తులకు
ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు. స్పెషల్గా మీకోసం హైదరాబాద్ నుంచి చక్కని కళాకారులు తీసుకొచ్చే ఘనత ఎస్ఆర్ సౌండ్స్ ఈవెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. స్పెషల్గా ప్రొపరేటర్ నరేష్ గారికి, వారి బృందానికి ధన్యవాదాలు. గ్రామ పెద్దలకు, ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలకి మా